అర్ధరాత్రి వరకు ఆర్టీసీ కార్మిక నాయకులతో దాదాపు రాత్రి 3 గంటల వరకు చర్చలు కొనసాగించి 1:30 వరకు చర్చలు కొనసాగించి వారి సమస్యలన్నింటినీ సహృదయంతో ఏదైతే మంత్రివర్గ బృందం ఉన్నదో దాంట్లో డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, వీరందరూ కలిసి వాళ్ళందరి సమస్యలు విని వారి సమస్యలను పరిష్కారం చేస్తామని ఒక ఆశను రేకెత్తించి తప్పకుండా వాళ్ళకు చేస్తామన్న నమ్మకాన్ని కలిగించి సమ్మె విరమింపజేసినందుకు మంత్రివర్గ బృందానికి, అదేవిధంగా ఒక మంచి మనసున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఏ సమస్యనైతే మనం పరిష్కరించగలమో చేసే శక్తి ఉన్నటువంటి మంచి మనసున్న మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సోదరుని కోల్పోవడం కూడా చాలా బాధాకరం. 2 రోజుల సమ్మకాలంలో శంకర్ గౌడ్ కిరోసిన్ పోసుకోవడం, పెట్రోల్ పోసుకోవడం, చనిపోవడం బాధాకరం. మన సమస్యల కోసం, హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే, ప్రభుత్వంతో పోరాటానికి దిగవలసిందే. దానికి ప్రభుత్వం ప్రతిస్పందిస్తుందా లేదా అని ఒకసారి గమనించి ముందు చర్యగా పోవాలి, కానీ ప్రాణాల మీద తీసుకోవద్దని కార్మిక సోదరులందరికీ కూడా నేను మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనవి చేస్తూ ఉన్నాను. ఇది మేము ఎన్ని చేసినా, ఎన్ని ఎక్స్గ్రేషియలు ఇచ్చినా కూడా మీ కుటుంబానికి తీరని లోటని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. వాళ్ళకి ఏమి హక్కు ఉన్నదని నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు దాదాపు 2 నెలలు దాటి చేస్తూ ఉంటే 40 మంది కార్మిక సోదరులు చనిపోతూ ఉంటే చలించని ముఖ్యమంత్రి, చలించని ప్రభుత్వం, మంత్రులు ఏనాడు కూడా కార్మిక సోదరుల దగ్గరకు పోయి చర్చలు చేయలే. ఈరోజు 2 రోజుల లోపల ఈ ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పట్ల సానుకూలతను వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం. మీకు మాకు పోలికున్నదా? మీరు ధర్నాల గురించి ధర్నా చౌక్ను ఎత్తేసినారు. మీ చరిత్ర అది. మరి ఈరోజు స్వేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి యూనియన్ను, అప్పుడున్నటువంటి కార్మిక నాయకుడిని అశ్వత్థామను కూడా సస్పెండ్ చేసి కార్మిక సంఘాన్ని గుర్తింపు లేని సంఘంగా మార్చేసినారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంఘాలకు కూడా గుర్తింపునిస్తాం, ఎన్నికలు నిర్వహిస్తాం, అన్ని విధాలుగా చెప్పినది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పొంతన లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక మానవీయ దృక్పథం ఉంటుంది, సమస్యల పట్ల ఒక అవగాహన ఉంటుంది, కార్మికులను ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలన్నా ఉంటుంది. మీలాగా ఒక మొనార్క్ లాగా మేము చేయలేదు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. నియంతృత్వ పోకడలు కాంగ్రెస్ పార్టీలో లేవు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క ఊకదంపుడు మాటలు, ఉట్టుగానే బ్లేమ్ చేయడం, ఇవన్నీ మానుకోవాలి. బురద జల్దం వాళ్ళే దుడుచుకుంటారని కాదు, ప్రజలు చూస్తున్నారు, అందురించి మిమ్మల్ని పక్కన పెట్టినారు. ఏదో మళ్ళీ ప్రజల దగ్గర పోయి, కార్మిక నాయకుల దగ్గర పోయి మళ్ళీ ఏదో సానుభూతి కొట్టేద్దామంటే వాళ్ళు నమ్మరు, మీ ముసలి కన్నీరును నమ్మరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానుకోండి, వాళ్ళను మభ్యపెట్టకండి. వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఆడకూడదని తెలియజేస్తూ, మరి కార్మికుల సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మె విరమింపజేసినందుకు తప్పకుండా మీ అన్ని సమస్యలను మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.